యెస్. మన లోపల మనం ఇన్ఫర్మేషన్‌ను వేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే, మనలో నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా! అది పరిస్థితుల రూపంలో మన ముందుకొస్తుంది. ఇది ముందు వీడియోస్‌లో మనం చెప్పాం. ఇప్పుడు మన లోపల ఇన్ఫర్మేషన్‌ను మనం వేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే, మనం ఆల్రెడీ మనలోంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మనం ఇంకసలు ఇన్ఫర్మేషన్ వేసుకోవట్లేదు. ఏ ఇన్ఫర్మేషన్ మనం వేసుకోవట్లేదు. భయానికి, బాధకి, వర్రీ, టెన్షన్స్, కోపాలు వీటికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్‌ను మన లోపల వేసుకోవట్లేదు. ఇటువంటి టైంలో ఏం జరుగుతుంది అంటే, మన యొక్క మనం ఒక హ్యాపీ, మనలో మనకు తెలీదు ఒక హ్యాపీ ఆహ్, ఫ్రీక్వెన్సీ అనేది తయారవుతుంది అన్నమాట. హ్యాపీ ఫ్రీక్వెన్సీ తయారవ్వటం అంటే ఆల్రెడీ మనలోనే ఉంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే మనలోంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇంక మనం ఇన్ఫర్మేషన్ వేసుకోవట్లేదు. మన మనలో ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి? మనకు కావాల్సినవి, మనకు అవసరమైనవి ఉన్నాయి. మనకు అవసరం లేనివి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మన లోపల ఏమున్నాయంటే మనకు అవసరమైనవి ఉన్నాయి. మనకు అవసరమైనవి అంటే సంతోషం, పీస్‌ఫుల్ ఇవి అన్నమాట. సో, ఇవి మనలో ఉన్నాయి. మనకు అవసరం లేనివి మనలోంచి వెళ్ళిపోతున్నాయి అని చెప్పాను. ఇప్పుడు మనకు అవసరమైనవి మనలో ఉన్నాయి. అయితే ఈ అవసరమైనవి మనలో ఉన్నాయి కదా! ఇవి రేజ్ అవుతున్నాయి. అంటే రేజ్ అవ్వటం అంటే రేజ్ అవ్వడం అంటే మరి వేరే వేరే ఏం అనుకోవద్దు. మనలో ఇంకా మిగిలుండేది ఇదే. ఏది? హ్యాపీనెస్, పీస్‌ఫుల్. సో, బయట పరిస్థితులు అన్నీ కూడా మనలో ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే, బయట పరిస్థితులు అన్నీ కూడా అలానే కనిపిస్తాయి. ఎలా అంటే, మనతో అస్సలు మాట్లాడని వాళ్ళు మనతో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే, అంతే బయట మనం ఒక మాయ ఏంటి, వాళ్ళు అలా, వీళ్ళు అలా అని. అలా ఏముండదు. నువ్వు ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటే చాలు. సో, మనతో ఇలా మాట్లాడతారనమాట. అండ్ ఇంకోటేంటంటే, అన్ని చుట్టూ నేచర్ అంతా కూడా మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, వస్తువులు కానీ, పరిస్థితులు కానీ అన్నీ కూడా అనుకూలంగా చాలా అంటే చాలా అందంగా పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా అలా జరిగిపోతుంటాయి. నువ్వు కూడా చాలా హ్యాపీగా ఉంటావు. ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉంటావు. నీకే తెలీదు. అంత హ్యాపీగా నువ్వు వెళ్ళిపోతావనమాట. ముందుకు వెళ్తూ ఉంటావు. అంత హ్యాపీ నీలో వచ్చేస్తది. నువ్వు మాట్లాడని వాళ్ళతో కూడా నువ్వు మాట్లాడతావు. మాట్లాడేస్తావు అంతే. ఏం ఆలోచించవు. అక్కడ ఆలోచనలనేవి ఉండవు అసలు. సో, మనలో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయినప్పుడు, మనం వేసుకుంటున్నప్పుడు మనలో ఆలోచనలనేవి ఉంటాయన్నమాట. ఆలోచనలనేవి ఉంటాయి మనలో. సో, మనలో ఇన్ఫర్మేషన్ అనేది మనం వేసుకోకుండా ఉంటే అసలు అక్కడ ఆలోచనలు ఉండవు. ఒక పర్సన్ ఉన్నారనుకోండి, తనతో మాట్లాడాలా? వద్దా? ఓహ్! ఆ రోజు అలా చేశాడు. నేను మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమైనా అవుతుందా? ఈ ఆలోచనలన్నీ ఉండవు. మనం మాట్లాడతాం. వాళ్ళు కూడా మనతో హ్యాపీగా మాట్లాడతారు. ఇలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు మనలో ఇన్ఫర్మేషన్ వేసుకోకుండా ఉంటామో అప్పుడు మాత్రమే. ఎందుకిలా జరుగుతుంది అంటే, మనలోంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇంక మనం అసలు ఇన్ఫర్మేషన్ వేసుకోవట్లేదు. ఇంక మనలో ఉండేదేంటి? సంతోషం, పీస్‌ఫుల్. ఇదే కదా మనలో ఉండేది. మనలో ఏదైతే ఉందో బయట ప్రపంచంలో కూడా అదే మనకు కనిపిస్తుంది అని చెప్పాను. సో, అదే జరుగుతుందనమాట. మనలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో మనకు కనిపిస్తుంది. అండ్ మనకు ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇంకోటేంటంటే, ఎప్పుడు చూడని అద్భుతాలను మనం చూస్తూ ఉంటాం. అండ్ రకరకాలైనటువంటి పక్షులు మనకు కనిపిస్తుంటాయి. చిన్న చిన్న పిట్టలు మనకు కనిపిస్తుంటాయి. ఎందుకు కనిపిస్తుంటాయి? వాటిని చూస్తే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ అద్భుతం ఎక్కడుంది? నిజానికి మనలో ఉంది. మనలో ఇన్ఫర్మేషన్ ఏం లేదిప్పుడు. మనలో ఉండేది ఆ సంతోషం, ఆ యొక్క పీస్‌ఫుల్. సో, అదే బయట ప్రపంచంలో మనకు కనిపిస్తుంది. సో, ఇలా జరుగుతుంది అన్నమాట. థాంక్ యూ సో మచ్.